నాకైతే యానిమల్స్ చూద్దాం అనిపించింది. అందుకని చెప్పేసి వైజాగ్ లో ఉన్న ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ అయితే వచ్చానమాట ఈ రోజు నేను. అండ్ ఈ పార్క్ లో వచ్చేటప్పటికైతే మనకి ప్రతి జంతువు అయితే ఉంటది అనమాట. ఇక్కడ నేనైతే వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడైతే టికెట్ తీసుకున్నా. టికెట్ వచ్చేసరికి 70 రూపీస్ అనమాట. 2 persons కి 140 రూపీస్. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే టికెట్ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వెహికల్స్ ఉంటాయి అనమాట. మీరు నడిచి జూని మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేకపోతే కనుక ఇక్కడ వీళ్ళైతే 70 రూపీస్ కి పర్ పర్సన్ కి అయితే తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి జూ మ్యాప్ ఉంటుంది అనమాట. ఈ మ్యాప్ చూసుకుంటూ మన జూ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ మనకైతే క్రొకోడైల్ ఉంటుంది అనమాట. ఈ క్రొకోడైల్ నెలలో ఎక్కడో ఉంది, నాకైతే అసలు కనిపిని కూడా కనిపించలా. ఇక సర్లేని ముందుకైతే మూవ్ అవుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తాను, అయితే వెహికల్ ఎక్కలేదు. అండ్ మనకి ఇలా వెళ్తూ ఉంటే మ్యాప్స్ కనిపిస్తూనే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఏ జంతువు ఎక్కడ ఉందని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ మనకి ఫుడ్ షాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. ప్రైజెస్ అయితే చాలా తక్కువే ఉంటాయి, మనకి ఎక్కువ అయితే అనుకోకండి. అండ్ ఎక్కడైతే మనకి బాహుబలిలో రానా ఎద్దును గురించి చంపేస్తారు కదా, ఎద్దు కూడా ఉంది. జూకి రావడం మనకైతే ఫస్ట్ టైం కాదు, నేనైతే సెకండ్ డే రావడం ఈ జూకి. అండ్ అలా వెళ్తూ ఉంటే నాకు టైగర్ కూడా కనిపించింది. టైగర్ తర్వాత ఇక్కడ సింహం పోటీ ఉంది. సింహం ఎత్తుకుతున్నాయి, ఇక్కడ ఎక్కడో ఉంది కానీ కనిపించట్లా. తర్వాత చిరతపులని చూసేసి అలా ముందుకెళ్తుంటే ఇక్కడ కోతులు అయితే పేలు చూసుకుంటున్నాయి బిజీగా.